కాలేబు యెహోషువ కూడా దేవుని రుచి చూశారు. ముందున్న 6 లక్షల వారు దేవుని రుచి చూశారు. కానీ వీళ్ళిద్దరూ కూడా దేవుని రుచి చూసి తెలుసుకున్నారు. వీళ్ళిద్దరు దేవుని రుచి చూసి తెలుసుకోరా. అదేంటి అంటే, రుచి అంటే మనం కాకరకాయ ఎంతమందికి ఇష్టమేడా? అమ్మో ఎంతమందికి ఇష్టమే, చాలా మంది ఇష్టమే కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాను. ఇష్టం లేదంటారేమో అనుకున్నాను. కాకరకాయ చేదుగా ఉంటుంది, చాలా మంది ఇష్టం లేదంటారు కదా. కానీ నిజంగా రుచి చూశారు మీరు. ఏంటి ఆ రుచి? దానివల్ల ఆరోగ్యం, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్గా ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవ్వవు, షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది, షుగర్ రాని వాళ్ళకి రాకుండా చేస్తుంది అనే ఆ రుచి చూశారు మీరు. కానీ నాలాంటి ఏం చూస్తాడు? అది చేదుగా ఉంది, నేను తిన్ను, ఆ రుచి చూశాను. వీళ్ళిద్దరూ కూడా దేవుడి యొక్క నిజమైన కాకరకాయ రుచి చూశారు. మిగతా 6 లక్షల మంది ఆ చేదు రుచి చూశారు. అది చిన్న ఉదాహరణ చెప్పాలంటే, దేవుని రుచి చూడటం అంటే అది. దేవుడు రుచి చూడటం అంటే దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, దేవుడు నన్ను దీవించేస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడు, దేవుడు నాకు గొప్ప సంపాదన ఇస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చేస్తాడు. ఇది పైన రుచి. దేవుడు నేను కష్టాలు వచ్చినా కూడా దేవుడిని విడవను, దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఎన్నటికీ ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కష్టకాలము అది నిజమైన కష్టం కాదు. దేవుడిని ఒకవేళ కష్టం వచ్చినా, శత్రుపుణ్యశ కవిత్వంలో ఏమన్నారు? ఆ మంటలో నన్ను పడేసినా పర్లేదు, యెహోవా రక్షణకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు. అది నిజంగా రుచి చూసారా? అది టేస్ట్ చేయడం. ఆ రుచి చూసారా మీరు?